నియోజకవర్గంకి వచ్చి మీరు అడిగింది చూపిస్తాం మీకు. అది ఆయన ఎప్పుడు విమర్శించాలి. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 173 మంది జైలుకి వెళ్ళినాడు. ఎవరన్నా ఏ నియోజకవర్గం ఉందంటే గన్నవరం నియోజకవర్గంలో మాత్రమే. వంశీ మీద కేసులు తప్పుడు కేసులు కాదా? 2019 సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం తెలుగుదేశం శాసనసభ్యుడు 2018లో పట్టాలు పంచిపెట్టాడంట. దొంగ పట్టాలు అయ్యని చెప్పని ఆ రోజు. దీనికి సమాధానంగా నాకు గన్నవరం వచ్చి మాట్లాడారు కాబట్టి పేర్నాని గారు, నేను సూటిగా అడుగుతున్నా. ఒక ఆయనని చెప్పాల్సిన అవసరం లేదు, నాకు పరిచయం ఉంది. నా పార్టీలో కలిసి పనిచేసినప్పుడు నా పేరు చెప్పొచ్చు. పేర్నాని గారిని సూటిగా అడుగుతున్నా. 2000 దొంగ కేసులు నేను పెట్టాలా, నేను ఇప్పుడు బహిరంగ చర్చకి సిద్ధం, మీరు వస్తారా? గన్నవరంలో 10 ఏళ్ల పాటు ఎన్ని కేసులు నమోదైనాయి, గత సంవత్సర కాలంగా ఏ స్టేషన్ ఎన్ని కేసులు నమోదైనాయి, ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టనని చెప్పా. ఏ ఒక్క స్టేషన్లోనూ ఒక్క వైసీపీ కార్యకర్త మీద కూడా నేను తప్పుడు కేసు పెట్టలా. గన్నవరంలో వేల సంఖ్యలో నమోదయ్యే కేసులు 100ల సంఖ్యలో కూడా వాళ్ళు నమోదు అవట్లా. మీడియా సోదరులు చెక్ చేసుకోవచ్చు, ఆయన కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే నేను సిద్ధం, ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. నేను బందర్ రమ్మన్నా వస్తా, విజయవాడలో మాట్లాడదామన్నా వస్తా. ఇద్దరు మాట్లాడుకుంటే సరిపోతుంది. దీన్ని ఊరినే ఛాలెంజ్లు చేసుకుంటాం, పారిపోయాడు అంటూ ఇవన్నీ కరెక్ట్ కాదు. బేసికల్లీ నేను చెప్పింది తప్పుడు కేసులు నేను పెట్టలేదని చెప్తున్నా, కట్టుబడి ఉన్నా. నేను ఎవరిని అగౌరవంగా మాట్లాడలా. ఈయన వైసీపీలో ఉన్నప్పుడు ఈయన గుర్తులేదా అని నేను అడుగుతున్నా. నేను చెప్పింది తప్పుడు కేసులు మేము పెట్టలేదని చెప్తే మా అమ్మాయి ఎవరో వస్తానంటే చర్చ కంటే అది కరెక్టా? అంటే మీరు 2019లో నకిలీ పట్టాల కేసు మీరు చెప్పింది, ఆ రోజున డాక్టర్ దుట్టా రామచంద్ర గారు 2014లో పోటీ చేసిన డాక్టర్ గారు ఏప్రిల్ 5వ తారీఖున దొంగ పట్టాలు పంచుతుంటే, నకిలీల పట్టాలు పంచుతుంటే ఆయన ఆ రోజు ఎన్నికల విధుల్లో ఉన్న ఎంఆర్ఓ లేడీ, ఆవిడ పేరు మర్చిపోయాను, ఆవిడ దగ్గరికి వెళ్ళి కేసు రిజిస్టర్ చేస్తే అది నిజమని నమ్మి ఆ పట్టాలన్నీ పెట్టి కేసు పెట్టిన పరిస్థితి. తర్వాత 2019లో ఇదే పేర్నాని గారు మర్చిపోయి ఉంటాడు. గతం మర్చిపోతే భావ్యం కాదు నాని గారు. గతంలో ఆంధ్రజ్యోతి పేపర్లో అతను పార్ట్ టైం మారటానికి 2 రోజుల ముందు ఈ ఇళ్ల పట్టాల కేసు మంత్రి పేరుని నాని, ఆ రోజు మంత్రిగా ఉన్నాడు, మంత్రి పేరుని నాని గన్నవరం ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఇది చేస్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ వచ్చిందా రాలేదా నాని గారు ఒకసారి చూసుకోండి. 2019 సెప్టెంబర్లోనో ఇప్పుడు డేట్ గుర్తులేదు కానీ ఆ రోజున తహసీల్దార్ నరసింహారావు వైసీపీ ప్రభుత్వంలో పెట్టాడా తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టాడా నాని గారిని అడుగుతున్నా. నకిలీ ఇళ్ల పట్టాల కేసు కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో నేను అప్పుడు ఏ పార్టీలో ఉన్నానని అడుగుతున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు నా ప్రత్యర్థి విమర్శించినట్టు విమర్శించలా, ఆయన సతీమణిని నేను విమర్శించలా. చంద్రబాబు గారి సతీమణిని కానీ లోకేష్ బాబుని కానీ నేను ఎప్పుడు వైసీపీలో పోటీ చేసినప్పుడు కూడా విమర్శించలా. ఇంకా ఖండించా. ఆ రోజు సభ్య సమాజం తలదించుకునే మాటలు మాట్లాడకూడదని ప్రెస్ మీట్ పెట్టి ఖండించా. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నేను TV9 వాళ్ళని NTV అని పిలిచి విజయవాడలో మాట్లాడిన పరిస్థితి. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏ తప్పుడు కేసు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసు జరిగినప్పుడు చట్టం ముందు వీడియో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వీడియో ఈ రికార్డింగ్లు కూడా ఉన్నప్పుడు ప్రభుత్వం దాని పని చేస్తుంది. కానీ నేను చేసింది ఏంటని అడుగుతున్నా. నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, ఆ రోజు నేను ఏ పార్టీలో ఉన్నానని అడుగుతున్నా. నేను ఎక్కడున్నాను అప్పుడు మాట్లాడేటప్పుడు మీరు తెలుసుకుని మాట్లాడితే మంచిది నాని గారు. నేను మీ గురించి ఎప్పుడు వ్యక్తిగత వ్యాఖ్యలు నేను చేయాలా. కానీ మీరు గన్నవరం వచ్చి మీరు ఆ గతంలో కూడా పద్దాక అభ్యర్థిస్తున్నా అన్నప్పుడు కూడా నేను మీ గురించి ఎత్తలా. కానీ మొన్న గన్నవరం వచ్చి మీరు ఇట్లా మాట్లాడినాక మచిలీపట్నం వచ్చే మాట్లాడదామని నేను ఆగి. ఆ రోజు నుంచి నేను తప్పుడు కేసులు పెట్టలేదు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దాడి కేసు ముమ్మాటికి నిజం. అది ఎవరికైనా అర్థమవుతుంది చూసే మనుషులకి. ఏ తప్పుడు కేసు పెట్టలా, గతంలో పెట్టిన కేసులు తప్ప. నాకు నేనుగా వెళ్ళి ఏ కేసు పెట్టాలో నిరూపించాలని పేర్నాని గారికి ఛాలెంజ్ చేస్తున్నాను. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.